హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ లవర్స్ క్లిక్స్. సో లాస్ట్ వీడియోలో మనం బారీ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఈ వీడియోలోని బారీ వాటర్ ఫాల్స్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ కిందకి తాళ్ళమల్లి హిల్ టాప్ అండ్ వ్యూ పాయింట్ ఉంది. దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో తాళ్ళమల్లి హిల్ టాప్ అండ్ వ్యూ పాయింట్ కోరాపూట్ డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ స్పాట్ నేచర్ లవర్స్కి, అడ్వెంచర్ లవర్స్కి, ట్రెక్కింగ్ చేయాలి, క్యాంపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ అని నేను చెప్తాను. ఇక్కడికి మీరు ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని పిక్నిక్స్ ఆర్ టైం స్పెండ్ చేయడానికి కూడా రావచ్చు. సో తాళ్ళమల్లి ఎంట్రీ టైమింగ్స్ అంటే ఏమి ఉండదు. 24/7 మీరు ఎప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎంట్రీ టికెట్స్ లాంటివి కూడా ఏమి ఉండవు. ఇక్కడ మీకు క్యాంపింగ్ టెంట్స్ కూడా కనిపిస్తాయి. ఆర్ మీరు ఓన్గా క్యాంపింగ్ టెంట్ క్యారీ చేస్తే దాన్ని వేసుకొని ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. సో ప్రస్తుతం అయితే మేము తాళ్ళమల్లిని అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఇది క్యాంపింగ్కి ఒక పర్ఫెక్ట్ స్పాట్. సో మేము ఒక మంచి స్పాట్ని వెతుక్కొని క్యాంపింగ్ వేసుకొని నైట్ ఇక్కడే స్పెండ్ చేస్తాం. క్యాంపింగ్ టెంట్ని అయితే మేము వేసేసుకున్నాం. ఇక్కడ మీకు పెద్దగా ఫెసిలిటీస్ కూడా ఏం దొరకవు. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అండ్ మీరు కావాలంటే మీ ఓన్ ఫుడ్ని కూడా కుక్ చేసుకోవచ్చు. మేమైతే దగ్గరలో ఉన్న ఫుడ్ స్టాల్లోని ఫుడ్ తీసుకున్నాం. ఇందాక వెళ్ళినప్పుడు చాలా ఫాగ్ మొత్తం. ఇంకా ఇందాక నేను ఒక 1 అవర్ బ్యాక్ వెళ్ళాను, మొత్తం ఫాగ్. అంతలా ఫాగ్ ఉంది, పక్కన లైట్లు ఉన్నాయి. అయితే చాలా రిస్క్. లోపల స్వెట్ షర్ట్, ఉడ్డి, జాకెట్ వేసినా సరే తెలిసి ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ ఒక 6-7 ఉండొచ్చు మేబీ ఈజీగా. అంటారు గూగుల్ టైం చూపిస్తుందంటే 7 ఉంటుంది. కింద తడిపి ఇక్కడ పెట్టవో కదా కదా ఫ్లోర్ ఉందా సేమ్ దాల్పల్లి ఎలా ఉంది అలా తడిసిపోయాను. అవును, లేదురా ఈ ఆవిరి ఎంతలా దిగిపోతుంది. మరి నన్ను డిఎంఎల్ వచ్చేస్తుంది కదరా. డిఎంఎల్ వేసినప్పుడు ఎంత ఆవిరి లేదు, ఒక సైడ్ కొట్టింది మనకు. అవును, ఇంకో 3 సైడ్ నార్మల్ గా ఉంది. 3 సైడ్ డబల్ లేయర్ ఒకటి. నేను డిఎంఎల్ రాలేదు, నేను కొంచెం పర్లేదు. ఎప్పటికప్పుడు ఉంటే చల్లయ్యలే, అంత వేయలేదు. పక్క వేసింది బ్యాక్ సైడ్. రెయిన్ కోట్ 4 పక్కలు వస్తుంది. ఫ్రంట్ ఒక్కది అసలు ఎందుకంటే ఫ్రంట్ రెయిన్ కోట్ ఉంది కాబట్టి వేసుకుని దుప్పటికప్పునే చల్లేస్తుంది. ఇక్కడ మాత్రం ఫుడ్ అయితే మాత్రం మెయిన్ ప్రాబ్లం చాలా. నేను తాళమల్లి వచ్చిన వాళ్ళకి మాత్రం ప్రాబ్లమే. నేను ఒక్కడే తను అది కూడా మ్యాగీ మొత్తం నాకు వస్తుంది. ఉదయం మధ్యాహ్నం నో ఫుడ్. సో మరి ముందుగానే మనం ప్లాన్ చేసి రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంటుంది ప్లాన్ చేసుకుందామన్నా ఎక్కడ ఒక షాప్ కూడా కనబడలే మనకి. సో ఏంటంటే డిఎంఎల్ కిందకి వెళ్ళి ఎక్కండి 3 తాళమల్లి ఉంటాయని ఇస్తారు. అవును, కానీ ఇక్కడ కూడా 3 వెళ్ళిన తర్వాత ఉంటుందని నమ్మకం లేదు. అది కాదు కానీ డిఎంఎల్ లో అది బ్యానర్ పెట్టాడు ఫుడ్ అని. ఆ బ్యానర్ ఇప్పుడు షాప్ ఓపెన్ చేయలేదు. ఆ బ్యానర్ షాప్ కూడా లేదు అసలు. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాక్స్ వండుకోవడం బెటర్. అది బెస్ట్, వండుకోవడం బెటర్. ఈ ఫుడ్ మీద క్యారీ చేసుకోవచ్చు. కానీ వండుకోవడానికి ఐటమ్స్ కూడా ఎక్కడ దొరకవు. కొనుక్కొని రావాలి. కింద ఊరు మనం నూడిల్స్ తీసుకున్నాం కదా, అక్కడ తీసుకొని రావాలి. ఒక 30 రూపాయలు, ఒక 30 రూపాయలు వాటర్ బాటిల్, 30 రూపాయలు వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటుంది. 15 రూపాయలు బరువు వాడు. మరి ఇంకా 1 లీటర్ అయితే అంత. మ్యాగీ 70 రూపాయలు మ్యాగీ సింగిల్ ఎగ్. ఏమీ లేదు, వర్స్ట్. కారం వేయలేదు, కారం లేదంట అసలు. ఉప్మాలాగా ఉంది, మ్యాగీలో లేదు. అంటే మనం ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కుక్ చేసుకుంటాం, కానీ తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు మనం కుకింగ్ ఈసారి మన ప్లానింగ్ కి కుకింగ్ అయ్యి సరిపోదు, వర్కౌట్ అవ్వదు. టైం తక్కువ, ప్లేస్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. అండ్ కరెక్ట్గా ఎప్పుడు సన్ రైజ్ అయ్యే టైం కూడా. సో తాళ్ళమల్లి యొక్క బ్యూటీని ఏరియల్ వ్యూలో క్యాప్చర్ చేయడానికి మేమైతే డ్రోన్ షాట్స్ చూసాం. తాళ్ళమల్లి యొక్క బ్యూటీని మీరు కూడా ఏరియల్ వ్యూలోనే ఎంజాయ్ చేయండి. డౌట్ రావచ్చు, అసలు తాళ్ళమల్లి ఎందుకు రావాలన్నా ఏముంది ఇక్కడ అంటే, తాళ్ళమల్లిలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు, కానీ తాళ్ళమల్లి చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వ్యూ పాయింట్ని అండ్ సన్ రైజ్ని, సన్సెట్ని ఇలాంటివి చూసి ఒక పీస్ని పొందడానికి మాత్రం జనం ఇక్కడికి వస్తుంటారు. అండ్ చాలామంది ఇక్కడ పిక్నిక్స్ చేసుకోవడానికి కూడా ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. సో తాళ్ళమల్లి ఒక ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ కాదు, ఒక ఎంజాయ్ చేసే ప్లేస్. ఇక్కడున్న అట్మాస్ఫియర్ చాలా సిరీన్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో
మీరు కూడా సిటీ క్రౌడ్స్కి దూరంగా ఏదైనా ఒక రిమోట్ ప్లేస్లోని ఫ్యామిలీతోని ఆర్ ఫ్రెండ్స్తోని టైం స్పెండ్ చేయాలనుకుంటే తాళమల్లి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లేసెస్ అన్నిటినీ మీరు ఒక 2 డేస్లోని కంటిన్యూస్గా ఒక 2-3 డేస్లోని కంటిన్యూస్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు డియోమలి ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే డియోమలికి దగ్గరలోనే కళ్యామలి, తాళ్లమలి, పుత్సిల్ ఇలాంటి ప్లేసెస్ కాకుండా చుట్టుపక్కల ఒక 2-3 మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ఒక 2 వాటర్ ఫాల్స్ని కవర్ చేసాం అండ్ డియోమలి, కళ్యామలిని కూడా కవర్ చేసాం. సో ఇది ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. మేమైతే ఇప్పుడు ఇక్కడ చలికి తట్టుకోలేక అంటే మార్నింగ్ అయినా కూడా చల్లగానే ఉంది, కాసేపు క్యాంప్ ఫైర్ అనేది వేసుకున్నాం అండ్ మా క్యాంపింగ్ టెంట్ కూడా తీస్తున్నాం. ఇక్కడి నుంచి క్యాంపింగ్ టెంట్ తీసాక నెక్స్ట్ ప్లేస్ని మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం. తాళమల్లి ఎక్స్ప్లోరేషన్ ఇక్కడతో కంప్లీట్ అయింది. మీకు టెంట్స్ క్యారీ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే తాళమల్లి దగ్గర చాలామంది టెంట్స్ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుడ్ ఆప్షన్ ఇంక్లూడ్ చేసుకుంటే 500 ఎక్స్ట్రా ఆర్ 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. కానీ తాళమల్లి లాంటి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడున్న పీస్ఫుల్ అట్మాస్ఫియర్కి మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు డియోమలిని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే కళ్యామలి, తాళ్లమల్లి అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.